గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు మనలందరూ కాచి కాపాడి ఆదరించిన మన ప్రభు అయినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామములో కూడి వచ్చిన మీ అందరికీ ఈ దీనదాసులు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక యవనస్తుడు భయపడుతూ ఏం చేయాలో తోచక బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు. తల్లి తండ్రి ఆ కుమారుని పిలిచి, నా కుమారుడా, నీవు ఇక్కడ మాతో నీవు ఇక్కడ ఉండవద్దు, నువ్వు మాతో ఇక్కడ ఉండవద్దు. ఎందుకంటే అది నీకు ప్రాణహాని కలుగు చేస్తా, అది నీకు ప్రాణహాని కలుగు చేస్తా. నా కుమారుడా, నువ్వు మాతో ఉండద్దు, నువ్వు మా ఇద్దరి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో, నీ మామయ్య దగ్గరకు నువ్వు వెళ్ళిపో. నా తండ్రి దేవుడు, నా తండ్రి దేవుడు, నా దేవుడు నీకు తోడు ఉంటాడు, నువ్వు వెళ్ళు, ఇక్కడ ఉండొద్దు అంటే యాకోబు ఎంతో బాధపడి ఉంటాడు, ఎంతో బాధపడి ఉంటాడు కదా. తల్లిదండ్రులను విడిచిపెట్టి, వారి ప్రేమను విడిచిపెట్టి, ఎక్కడికో తెలియని ఎవరో మామయ్య ఎక్కడో ఉంటాడు, అక్కడికి ఒంటరిగా వెళ్ళమంటున్నారు. ఎలాగా వెళ్ళాలి, ఎలాగా వెళ్ళాలి, తల్లిదండ్రులు విడిచిపెట్టని ఎంతో బాధతో, వేదనతో, దుఃఖముతో ఒంటరిగా ప్రయాణమై పోతూ, భయం భయం, ఎవరు వస్తారో, ఏం చేస్తారో, ఏ మృగాలు వస్తాయో, ఏ దుర్మార్గులు వస్తాయో, ఏంటి వెళ్ళిపో వెళ్ళిపో అంటున్నారు, ఇది ఎలాగ వెళ్ళాలి, అన్య మార్గములు అని ఎంతో భయపడుతూ భయపడుతూ వెళ్తూ ఉన్నాడు. చీకటి పడింది, ఆ రాత్రి పండుకున్నాడు. అప్పుడు దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. చదవండి ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఎందుకు యాకోబుతో మాట్లాడుతున్నాడు? ఎందుకు మాట్లాడుతున్నాడు? తాను అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానమును నెరవేర్చడానికి. అబ్రహామా, నీ సంతానమును ఆకాశమందరి నక్షత్రముల వలెను, భూమి మీద ఉన్న ఇశ్రాయేలుల వలె నేను విస్తరింపజేస్తాను. మోషే అడుగుతున్నాడు, దేవా యెహోవా, ఇదిగో నీ ప్రజలని ఐగుప్తు దేశంలో నుండి పాలు తేళ్లు ప్రవహించ కనాన దేశంలో తోడుకొని వెళ్ళమని నాతో నువ్వు మాట్లాడుతున్నావు. నీకెవరు చెప్పారు, నిన్నెవరు పంపించారు, నీతో ఎవరు మాట్లాడారని నీ ప్రజలు నన్ను అడిగితే నేనేం చెప్పాలి ప్రభువా అంటే, దేవుడు అంటున్నాడు, మోషే అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పు. హల్లెలూయా. జగత్తునాది వేయబడక మునిపి యాకోబుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే యాకోబు భయపడుతూ ఉంటే యాకోబుతో అంటున్నాడు, యాకోబు నీవు భయపడొద్దు, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను. నిన్ను కాపాడుతాను. ఎక్కడికన్నా వెళ్ళు, తెలిసి వెళ్తావో తెలియక వెళ్తావో, ఏ మార్గంలో వెళ్తావో
నీవు ఏ మార్గంలో వెళ్ళినా, తెలిసి వెళ్ళినా తెలియక వెళ్ళినా, అది ప్రమాదకరమైనటువంటి స్థలమైనా, ప్రమాదకరమైనటువంటి మనుషుల మధ్యలోనికి, ప్రమాదకరమైనటువంటి ఆ యొక్క జంతువుల మధ్యలోనికి, మృగముల మధ్యలోనికి నీవు వెళ్ళినా నేను నీకు తోడై ఉంటాను. అంత మాత్రం కాదు కానీ తిరిగి మళ్ళా నేను నీ దేశానికి తోడుకొని వస్తాను. ప్రైజ్లా. నీ దేశానికి తిరిగి తోడుకొని వచ్చు వరకు నేను నిన్ను విడిచిపెట్టను. ప్రైజ్లా. ఈ ఉదయకాలం నా ప్రభు మనతో మాట్లాడుతున్నా. నా కుమారుడా, నీ వెళ్ళు ప్రతి చోటుకి నేను నీకు తోడై ఉంటాను. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఎవరి సన్నిధి నుంచి వచ్చావో, ఎవరి రాజ్యంలో నుంచి వచ్చావో, ఆ దేవుడు అయినటువంటి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, మరలా మిమ్మల్ని నా రాజ్యంలోకి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. అప్పటి వరకు, నా రాజ్యములో తిరిగి మిమ్మల్ని చేర్చుకునే వరకు నేను మిమ్మల్ని విడిచి పెట్టను. ప్రభు మనతో వాగ్దానం చేస్తున్నాడు. ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కానే. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన 121వ కీర్తన 4వ వచనములో రాయబడుతుంది. ఇశ్రాయేలును కాపాడువాడు ఉన్నాడు. అందరూ చెప్తారు కదా, అందరికీ తెలుసు. సండే స్కూల్ పిల్లల దగ్గర నుంచి అందరికీ తెలుసు. ఇశ్రాయేలును కాపాడువాడు ఉన్నప్పుడు నిద్రపోడు. దేవుడు తన ప్రజలని కాపాడుతూనే ఉంటాడు. సంవత్సరం నాకు గుర్తులేదు కానీ మరి అన్నగారు గుర్తుందో నాకు తెలియదు. అన్నగారు అమెరికాలో డెన్వర్లో ఉన్నప్పుడు నేను తను తీసుకొద్దామని అమెరికా బయలుదేరి ఇలాగా హైదరాబాద్ నుంచి జర్మనీ మీదుగా డెన్వర్ వెళ్ళాలి. జర్మనీ వరకు వెళ్ళాము. జర్మనీలో ఆ ఫ్లైట్ మారి నేను డెన్వర్ ఫ్లైట్ ఎక్కితే ప్రేర్ చేసుకుని కూర్చున్నాను. అలా ఫ్లైట్ అలాగా టేక్ ఆఫ్ అయిపోయి సడన్ గా కూలింది. మొన్న ప్రమాదం ఎలాగా జరిగిందో అదే విధంగా టేక్ ఆఫ్ అయిపోయి అలా పడిపోయింది. అందరూ గోల ఏడుపులు, పెడగొప్పులు, అరుపులు. అయితే ఎవ్వరికి ఏమీ జరగలేదు. నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఇంత గొప్ప ప్రమాదం నుంచి మమ్మల్ని కాపాడావు, నీకు స్తోత్రం. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డల పక్షంగా ఉండి ఆయన కాపాడుతూనే ఉంటాడు. ఎందుకు కాపాడాడు దేవుడు? ఎందుకు కాపాడాడు? నన్ను ఎందుకు కాపాడాడు? నాతో కూడా వాళ్ళందరిని ఎందుకు కాపాడాడు? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ లోకంలో ఇంకా ప్రభు కొరకు నేను జీవించవలసిన సమయము ఉన్నది. ప్రభు పరిచర్య చేయవలసిన పరిస్థితి ఉన్నది. కొంతమంది నేను నశించిపోతున్న వారిని తిరిగి తన మార్గములో నడిపించవలసిన బాధ్యత ప్రభు నాకు అప్పచెప్పాడు. ఆ పని నేను చెయ్యాలి. ఇదిగో నన్ను కాపాడాడు కదా అని తిని కూర్చొని పడుకుంటే దేవుడు మరలా తీసుకుని వెళ్ళిపోతాడు. అందుకు కాదు కాపాడు, తిని పడుకోవడానికి కాపాడలేదు. తన పనిని, తన పొలములు, తన ద్రాక్ష తోటలు పని చేయడానికి నన్ను కాపాడాడు. కనుకనే పనుకున్నా, వెలుకున్నా, నిల్చున్నా, కూర్చున్నా ఆయన పని మాత్రమే మనము చేయాలి. ఆయన పని చేసినంత కాలము కూడా, చేస్తూ ఉన్నంత కాలము కూడా ఏ అపాయము రాదు, ఏ బలహీనత రాదు. ఆయనే తోడై ఉండి కాపాడుతాడు.
హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు భార్య భర్తలు వైజాగ్లో జరిగిన విషయమే మీకు చెప్తాను. ఆదివారం ఆరాధన చూసుకొని విజయనగరం దగ్గర ప్రాంతంలో బ్రాంచ్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆరాధన చూసుకొని భార్య భర్తలు ఇద్దరు స్కార్పియోలో విశాఖపట్నం వస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఎండాడ సిగ్నల్స్ కొంచెం దూరంలో ఉన్నాయనగా ఏమైందో తెలీదు, మహాభయంకరమైనటువంటి సౌండ్. ఆ స్కార్పియో 2 ఫల్టీలు కొట్టింది. ఆ రోడ్లో నుంచి యువతల రోడ్లోకి వచ్చేసింది స్కార్పియో. అందరూ చనిపోయారు, జనం గుంపు కూడిపోయారు. ఆ స్కార్పియోలో ఉన్నవారు చనిపోయారు. అయితే ఆ స్కార్పియోలో ఉన్న భార్య భర్తలు ఇరువురికి ఎక్కడ ఒక గీత కానీ ఏమీ జరగలేదు. స్కార్పియో అంతా గొల్లగొల్లైపోయింది, స్కార్పియో అంతా పడైపోయింది, దేనికి మనకి రాదు. కానీ దైవజనులకి ఏ మాత్రము కూడా దెబ్బ తగలదు. దేవుడే తన దూతలను పంపించి తన సేవకులని తన ప్రజలని కాపాడతాడు. ఎందుకు కాపాడతాడంటే వారి ద్వారా ఆయన నామము ఇంకనో మహిమపరచబడవలసి ఉన్నది. ఇశ్రాయేలును కాపాడువాడు ఒకడు ఇతడు. వాళ్ళు గమనించిన వాక్యాన్ని, ఎవరిని కాపాడువాడు? ఇశ్రాయేలీయులను కాపాడువాడు. ఎవరు ఇశ్రాయేలీయులు? నువ్వు ఇశ్రాయేలీయుడు అయితే నిన్ను కాపాడడానికి ఆయన కొనకడు, నిద్రపోడు. గమనిస్తున్నారా? ఈ వాక్యం చాలాసార్లు మీరు విని ఉంటారు, చాలా మంది చెప్పుంటారు. నువ్వు నేను, స్త్రీ అయినా పురుషుడైనా ఇశ్రాయేలీయులం అయితేనే మన దేవుడు కొనకడు, నిద్రపోడు, మన కాపాడుతూనే ఉంటాడు. నువ్వు ఇశ్రాయేలు కాకపోతే ప్రభు నిన్ను కాపాడు, నిశ్చయంగా కాపాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ఇశ్రాయేలు? చదవండి ఆదికాండం 32వ అధ్యాయము 28వ వచనం చదవండి. ఆదికాండము 32వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాగా అర్థమైందా? ఎవరు ఇశ్రాయేలు? ఎవరైతే దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలుస్తారు. అంటే ఎవరైతే ప్రార్థనా పోరాటము కలిగి ఉంటారో, ప్రార్థన ప్రభుతో పోరాటంతో కూడినటువంటి ప్రార్థన చేస్తారో, ప్రభు యొద్ద నుంచి ఆశీర్వాదం పొందుకుంటారో, జవాబు పొందుకుంటారో, ప్రభు యొద్ద నుంచి సమాధానం పొందుకుంటారో వారే ఇశ్రాయేలీయులు. ఎప్పుడైతే ఎవరైతే ప్రతిరోజు కూడా మానకుండా మర్చిపోకుండా ప్రభు సన్నిధిలో పోరాడుతూ గోసాడుతూ కన్నీటితో ప్రార్థన చేస్తారో వారే ఇశ్రాయేలీయులు. వారిని కాపాడడానికి మన దేవుడు, వారిని కాపాడడానికి వారి దేవుడు కొనకడు, నిద్రపోడు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకపోతే, ప్రార్థనలో పోరాటం నీకు లేకపోతే, గోజాడేటువంటి ప్రార్థన నీకు లేకపోతే, కన్నీటి ప్రార్థన నీకు లేకపోతే, దేవుని యొద్ద నుండి నీవు ఏమి ఆశించినా అది నీ యొద్దకు రాదు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడడు. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడాలంటే నీ కుటుంబంలో ఉండాలి కన్నీటి ప్రార్థన. గోజాడుతూ ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు నిత్యము నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భార్యని, నీ భర్తని, నీ బిడ్డల్ని, నీ తల్లిదండ్రులు అందరినీ కూడా క్షేమముగా ఉంచుతాడు. దావీదు మహారాజు అంటున్నాడు 91వ కీర్తన 11వ వచనంలో, ఎలాగా
దేవుడు మనల్ని కాపాడుతాడంటే నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ మార్గములన్నింటిలో, నీ మార్గములు అన్నింటిలో ఎవనాడు ఏమవుతుంది? నీ వెళ్ళు ప్రతి స్థలమందును, నీ వెళ్ళు ప్రతి స్థలమందును నేను నీకు తోడై ఉంటాను. నీ వెళ్ళు ప్రతి మార్గములు నిన్ను కాపాడడానికి నీ దేవుడు, మన దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. తన దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. మనము క్షేమంగా ఉన్నాము అంటే నీ కుడి ప్రక్కన, నీ ఎడమ ప్రక్కన, నీ ముందు, నీ వెనుక ఆయన దూత నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఆయనే ప్రభువే తన దూతలను మన కాపుదలగా ఉంచకపోతే మన జీవితానికి భద్రత లేదు, మనల్ని ఎవరు కూడా కాపాడలేరు. మోషే అడుగుతున్నాడు, ప్రభువా నన్ను వెళ్ళమంటున్నావు, ఎక్కడికి వెళ్ళమంటున్నావు? నన్ను ఆ యొక్క అమోరీయుల దగ్గరికి, హివ్వీయుల దగ్గరికి, పెరిజ్జీయుల దగ్గరికి, కనానీయుల దగ్గరికి, వాళ్ళందరి దగ్గరికి నువ్వు వెళ్ళమంటున్నావు. నేను ఎలాగ వెళ్ళాలి? అంతమంది శత్రువులు ఎలాగా జయించాలి? ఎలాగా వెళ్ళాలి అంటే ప్రభు అంటున్నారు, మోషే చదవండి నిర్గమకాండం 23వ అధ్యాయం 23వ వచనం. ఎక్సోడస్ 23:23. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్తుంది. మోషే నువ్వేం భయపడద్దు, నీకు ముందుగా నా దూత వెళ్తుంది. వెలుచు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు వారున్న చోటుకు నిన్ను రప్పిస్తుంది. ఆ దూతే నిన్ను వారి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. నా దూతే నిన్ను వారి దగ్గరికి తీసుకుని వెళ్తాడు. నువ్వేమి కూడా కష్టపడద్దు, దిగులు పడద్దు. నా దూతే తీసుకుని వెళ్తాది. అప్పుడు నేను వారిని సంహరిస్తాను. అప్పుడు నేను వారిని సంహరిస్తాను. నిన్ను పంపించిన వాడను నీకు తోడై ఉంటాను కదా. నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, ఎంపిక చేసుకున్నాను, నిన్ను పంపిస్తున్నానంటే నీకు ముందుగా నా దూత వస్తుంది. ఆ తర్వాత నేను వచ్చి శత్రువులను చంపివేస్తాను, హతనం చేస్తాను, నాశనం చేస్తాను అంటున్నాను. మనల్ని కాపాడడానికి మన దేవుడు మనకు ముందుగా తన దూతలని కాపుదలగా ఉంచుచున్నాడు. ఇశ్రాయేలుని కాపాడువాడు కొనకుడు, నిద్రపోడు. నువ్వు ఇశ్రాయేలు అయితే, నువ్వు ప్రార్థన కలిగిన వారివైతే దేవుడు నిన్ను కాపాడుతాడు. రెండవదిగా దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన 31వ కీర్తన 23వ వచనాన్ని చదువుకున్నాం. ఎవరిని దేవుడు యెహోవా విశ్వాసులను కాపాడును. ఎవరిని కాపాడుతాడు? ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ప్రభునందు విశ్వాసము కలిగి ఉంటారో దేవుడు వారిని కాపాడుతాడు. ఎటువంటి విశ్వాసం ఉండాలి మనకి? నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. అది మరణమైనా, అది జీవమైనా, అది ఆశీర్వాదమైనా, అది శాపమైనా నా దేవుణ్ణి నేను విడిచిపెట్టను. అటువంటి విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటారో వారిని మాత్రమే దేవుడు కాపాడుతాడు. రాజుగారు ఒక విగ్రహాన్ని తీసుకొని నా దేశంలో ఉన్న వారందరూ వచ్చి ఆ విగ్రహానికి సాగిలపడండి. అందరూ వెళ్ళి సాగిలపడుతున్నారు. అయితే 3 వ్యక్తులు సాగిలపడలా. అయితే కొంతమంది వెళ్ళి రాజుగారికి చెప్పారు. ఈ రోజుల్లో కూడా
అటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. చాలా ఎక్కువ మంది ఉంటారు. మంచిగా ఉండే వాళ్ళని, బాగుపడే వాళ్ళని చూసి వాళ్ళకి ఈర్ష్య, అసూయ. వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేశారో చేయలేదు, నీకెందుకు? వాళ్ళు బాగుపడితే నీకెందుకు? వాళ్ళు చేయకపోతే నీకెందుకు? నువ్వెళ్ళి రాజుగారికి చెప్పాలా? నువ్వెళ్ళి ఆ డిపార్ట్మెంట్లో చెప్పాలా? ఈ డిపార్ట్మెంట్లో నువ్వు చెప్పాలా? వాళ్ళు అలాగండి ఇలాగా అండి, నీకెందుకు? ఇష్టం నువ్వు చూసుకో. ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. తనకు మారిన ధర్మము చేయకూడదు. ఎందుకు? వాళ్ళు వెళ్ళి చెప్పారు. అది చెప్తే రాజుగారు ఏం చేశారు? ముగ్గురిని పిలిపించి ఈ ముగ్గురు కూడా నా విగ్రహానికి నమస్కారము చెయ్యండి అని. నమస్కారము చెయ్యండి అన్నాడు. వాళ్ళే ఉన్నారు. రాజా, ఇందును గురించి నీకు సమాధానము మేము చెప్పనక్కరలేదు. చూడండి ఎంత ధైర్యము, వారి విశ్వాసాన్ని చూడండి. ఇందు నిమిత్తం, దేని నిమిత్తం? దేనికైనా మేము సమాధానం చెప్తాం. కానీ నీ విగ్రహానికి సాష్టాంగపడమన్నావే, నీ విగ్రహానికి నమస్కారం చేయమన్నావే, ఇందును గూర్చి మేము నీకు సమాధానము ప్రత్యుత్తరం ఇవ్వనక్కర్లేదు. నీకు నువ్వేం చేయాలనుకుంటావో చేస్తావు, నీకు చేత అయింది నువ్వు చేస్తావు. రాజు అని కూడా రాజుగారి గౌరవము ఎవరి? మేము సాష్టాంగపడము. అగ్నిగుండంలో పడవేస్తావా? పడవేసుకో. మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ రక్షింపకపోయినా, ఒకవేళ కాపాడకపోయినా పర్వాలేదు, కానీ నీ విగ్రహానికి మాత్రమేమో నమస్కారం చెయ్యము అని. రాజుగారికి మహాకోపం వచ్చి అగ్నిని 10 రెట్లు ఎక్కువ చేసి బలాఢ్యుని పిలిచి వీళ్ళ ముగ్గురును కూడా ఆ అగ్నిగుండంలో పడవేసి, ఎవరైతే పడవేశారో ఆ వేసిన వాళ్ళందరూ కూడా ఆ అగ్నికి చచ్చిపోయారు. ఎప్పుడైతే వీళ్ళ ముగ్గురు అగ్నిలో పడ్డారో ఆ అగ్ని వీళ్ళని అంటలేదు. 4వ వ్యక్తి వారి మధ్యలోనికి వచ్చి, దేవుని యొక్క దూత తన ప్రజలను, తన బిడ్డలను కాపాడడానికి ఆ ముగ్గురు మధ్యలోనికి వచ్చి, ఇప్పుడు రాజైన నెబుకద్నెజరు చూస్తూ ఉన్నాడు. నేను ముగ్గురిని అగ్నిగుండంలో వేస్తే 4 ఉన్నారేంటి? ఆశ్చర్యం, అద్భుతం, ఆశ్చర్యం. 4 ఉన్నారేంటి? దేవుడు తన దూతని పంపించాడు, తన బిడ్డలని కాపాడడానికి పంపించాడు. చదవండి 3వ అధ్యాయము 28వ వచనం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనంలో రాజు అంటున్నాడు, షద్రకు, మేషకు, అబేద్నెగో అని వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను, కాపాడెను. హల్లెలూయా. షద్రకు, మేషకు, అబేద్నెగో అను వారి దేవుడు పూజార్హుడు. ఎందుకు పూజార్హుడు? ఆయనే నిజమైనటువంటి దేవుడు. వారి దేవుడు తన దూతను పంపించి తన ఆశ్రయించిన తన దాసులను ఈ అగ్నిగుండంలో నుంచి కాపాడాడు, రక్షించాడని ఒక అన్యుడు దేవుణ్ణి మహిమపరిచాడు. హల్లెలూయా. నీ విశ్వాసం ఎలా ఉన్నది? నీ విశ్వాసం బట్టి దేవుని యందు నుండి దీవెనలు, ఆశీర్వాదములు మనకు కలుగుతాయి. మన విశ్వాసం బట్టే ప్రభు మన ఆశీర్వదిస్తాడు. నీ విశ్వాసం కొంచెమైతే దేవుని యందు నుండి నీ దీవెనలు కొంచెముగానే వస్తాయి. నీ విశ్వాసం పరిపూర్ణమైనదైతే విస్తారమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదములు నీకు కలుగు. నువ్వెక్కడికి వెళ్ళినా నీ దేవుడు నీకు తోడై ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 22వ వచనాన్ని చదువు.
నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతుంది కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు కలుగు చేయకుండా సింహముల నోటి నుండి నా దేవుడు నన్ను కాపాడాడు. ఎందుకు కాపాడాడు? నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితే కనుక నీవు నీ దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితే ఏ అపాయము నీ ఎద్దరకు రాదు. నీవు ప్రభు దృష్టికి దోషిగా కనబడితే అపాయములన్నీ నీ చుట్టూనే అపాయములు ఉంటాయి. నీ చుట్టూ అపాయములు ఉంటాయి. ఎప్పుడైతే నీ దోషాన్ని ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతావో, నీవు నిర్దోషిగా దేవుని దృష్టిలో ఉంటావో, అప్పుడు ఏ అపాయము నీ దగ్గరికి రాదు. దేవుడు నిన్ను నిశ్చయముగా కాపాడతాడు. చదవండి యెషయా గ్రంథం 37వ అధ్యాయము 35వ వచనములో యెషయా ప్రవక్త అంటున్నాడు, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఎవరి నిమిత్తము? నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షిస్తాను, నేను కాపాడతాను. ఎందుకంటే హిజ్కియా యెహోవా దృష్టిలో యథార్థముగా జీవిస్తున్నాడు. హిజ్కియా యెహోవా దృష్టిలో నిర్దోషి, యథార్థముగా జీవిస్తూ ఉన్నాడు. అష్షూరు రాజు హిజ్కియా మీదకి మహాసైన్యముతో యుద్ధానికి వచ్చి హిజ్కియా రాజును అవమానించినప్పుడు హిజ్కియా దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ప్రవక్త ఈ విధంగా మాట్లాడుతున్నాడు, నేను నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును కాపాడుతాను, రక్షిస్తాను అని ఆ రాత్రి తన దూతను పంపించి 185,000 మంది శత్రువులను హతమార్చెను. 36వ వచనములో ఉంటది, అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని ఒత్తిని ఉంటే చంపేసి. దేవుడులారా, నీవు విశ్వాస వీరుడు అయితే దేవుడు నిన్ను కాపాడుతాడు. నీవు నిర్దోషమైతే దేవుడు నిన్ను కాపాడుతాడు. నువ్వు యథార్థవంతుడు అయితే దేవుడు నిన్ను కాపాడుతాడు. నీవు ప్రార్థన పోరాటం కలిగిన వాడు అయితే దేవుడు నిన్ను కాపాడుతాడు. చదవండి కీర్తనల గ్రంథం 145వ కీర్తన 20వ వచనాన్ని చదువుకుందాం. ఇంకా దేవుడు ఎవరిని కాపాడుతాడు? దావీదు మహారాజు రాసినటువంటి కీర్తన 145:20 వచనం, యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన హతము చేయను. ఎవరిని కాపాడుతాడు? యెహోవా మన ప్రభు తన్ను ప్రేమించు వారి అందరినీ. మరి ప్రభుని ప్రేమిస్తున్నామా? బాగా గమనించండి. ప్రభువును నువ్వు ప్రేమిస్తే అప్పుడు ప్రభు నిన్ను కాపాడతాడు. ప్రభువును నువ్వు ప్రేమించకపోతే ప్రభు నిన్ను కాపాడడు. 91వ కీర్తన 14వ వచనంలో ప్రభు అంటున్నాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను తప్పించెదను. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పిస్తాను, కాపాడుతాను. ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే ప్రభుని ప్రేమిస్తారో వారిని మాత్రమే దేవుడు కాపాడుతాడు. ప్రభుని ప్రేమించకపోతే ఆయన ఆలోచనలు నెరవేర్చకపోతే, ఆయన ఉద్దేశములు నెరవేర్చకపోతే, ఆయనకి ఇష్టలుగా మనము ఉండకపోతే, ఆయనకి ఇష్టమైన వారిగా మనము జీవించకపోతే
మనము మనల్నే ప్రేమించుకుంటుంటే దేవుడు మనల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా కాపాడడు. ఇది నిశ్చయం. మనము కాపాడబడాలి ఏంటి? లోకములో నుంచి మనము కాపాడబడాలి, లోకస్తులలో నుంచి కాపాడబడాలి, విగ్రహారాధనలో నుంచి మనము కాపాడబడాలి, ఈ భయంకరమైన ప్రమాదాలలో నుంచి మనము కాపాడబడాలి. మనము వేకువజామున లేచినది మొదలు రాత్రి పడుకునే వరకు మనల్ని కాపాడువాడు మన ప్రభువైనటువంటి యేసే. కనుక మనం అందరం ఏం చేయాలంటే ప్రభువును మాత్రమే మనము ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. 2వ సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనము 14వ వచనంలో రాయబడుతుంది, దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను. దావీదు ఎక్కడికి పోయినా దేవుడు అతనిని కాపాడుతూనే ఉన్నాడు. ఎందుకు దావీదు యెహోవాని బహుగా ప్రేమిస్తున్నాడు కనుక. అనేక మంది శత్రువులు మీదకి దానికి వెళ్ళారు. ప్రతి యుద్ధములో దేవుడు దావీదుకు తోడయుండి జయము అనుగ్రహించాడు. ఎక్కడికి పోయినా, ఏ శత్రువు మీదకు పోయినా దావీదుకి దేవుడు తోడయుండి కాపాడుతూనే ఉన్నాడు. భయంకరమైనటువంటి ప్రమాదం సంభవించిన కానుక సమయంలో దావీదు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు ఆ యుద్ధంలో అలసిపోయి యుద్ధం చేయలేటువంటి పరిస్థితులు, నిస్సహాయ పరిస్థితుల్లో రథం మీద కూలిపోయిన రథం మీద అలా కూర్చుకుపోయినప్పుడు ఫిలిష్తీయుడు మహాబలాఢ్యుడై ఈట తీసుకుని దావీదుని నేను చంపివేస్తానని వచ్చి, అయితే దేవుడు వెంటనే అభిషేక్ని పంపించాడు. అభిషేక్ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపివేశాడు. దేవుడు దావీదుని రక్షించాడు. దావీదుని కాపాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుడు దావీదుకు తోడై ఉంటున్నాడు. ఎందుకనగా అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనంలో రాయబడుతుంది, నేను యెషై కుమారుని కనుగొంటిని, యెషై కుమారుడైన దావీదుని కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దేశములన్నీ కూడా ఆయన నెరవేరుస్తాడు. ప్రభుకి ఇష్టానుసారమైనటువంటి మనుషులుగా మనకు మన జీవితం, మన ప్రవర్తన, మన ఆలోచన, మన తలంపులు ఎలాగా ఉండాలంటే ప్రభుకి ఇష్టమైన వానిగా ఉండాలి. అప్పుడే నువ్వు ఆకాశమందు ప్రయాణించిన, సముద్రములో ప్రయాణించిన, భూమి మీద ప్రయాణించిన, అగ్నిలో ప్రయాణించిన ఏ అపాయము నీ దగ్గరికి రాదు. దేవుడే నిన్ను తన దూతను పంపించి కాపాడుతాడు. క్రైస్తవా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 7వ అధ్యాయము 47వ వచనములో రాయబడుతుంది, ఆమె విస్తారముగా ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడినవి. క్రైస్తవా, ప్రభుని విస్తారముగా ప్రేమించింది. ఎవరు? పాపాత్మురాలైనటువంటి స్త్రీ. ఆమె నశించిపోతుంది పాపములో నశించిపోవచ్చు. ప్రభు దగ్గరకు వచ్చి తన పాపములు ఒప్పుకొని ప్రభుని విస్తారముగా ప్రేమించింది. అమూల్యమైనటువంటి ఆ అత్తరు బుడ్డి తీసుకొచ్చి ప్రభుని అభిషేకించి ఆయన పాదముల మీద పడి కన్నీరు కార్చి ఆయన పాదములు కడిగినప్పుడు ప్రభు అంటున్నాడు, ఈమె నన్ను విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె పాపములు విస్తారముగా క్షమించబడ్డాయి. ఇప్పుడు ఆమె పాపాత్మురాలు కాదు. దేవుడు ఆమెను కాపాడాడు. ప్రభు కాపాడు. అగ్నితో మండుతున్నటువంటి ఆ గుండములో పడకుండా దేవుడు ఆమెను రక్షించి కాపాడాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను నన్ను కాపాడాలంటే మనం ప్రభుని ఎలాగా ప్రేమించాలా? విస్తారముగా ప్రేమించాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చదవండి కీర్తన గ్రంథం 33వ కీర్తన 18వ అధ్యాయం 18వ వచనము 19వ వచనం. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు
యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరిని కాపాడుతున్నాడు ప్రభు? కరువు రాకుండా సజీవులుగా ఎవరిని కాపాడుతున్నాడు? ఆయన యొక్క భయభక్తులు కలిగి ఉన్న వారిని. ప్రభు నందు ఎవరైతే భయము భక్తి రెండు కలిగి ఉంటారో ఆ కుటుంబంలో కరువు ఉండదు. ఆ కుటుంబంలో కరువు ఉండదు, పొదువ ఉండదు. ఏముంటది? సర్వ సమృద్ధి ఆ ఇంటిలో ఉండదు. ఆయన వారిని సజీవులుగా కాపాడుతాడు. మన కుటుంబంలో ఎటువంటి కరువు ఉండకూడదు, ఎటువంటి కొదువ ఉండకూడదు. కొదువు ఉంది అంటే, కరువు ఉంది అంటే, ఆ కరువు గురించి కొదువుల గురించి నాకంటే మీకే బాగా తెలుసు. ఎవరి కుటుంబంలో కరువు ఉందో, ఎవరి కుటుంబంలో కొదువు ఉందో మనందరికీ తెలుసు. అది పోవాలి అంటే, సమృద్ధి మనకు కలగాలి అంటే మనం సంపాదిస్తాం. ఎంత సంపాదించినా అది చినిగిపోయినటువంటి సంచిలో వేసిన డబ్బులు ఏ విధంగా పోతాయో మనకి తెలియదు. సంపాదిస్తావు కానీ ఏమైంది డబ్బు? ఇంత శాలరీ వచ్చింది, అది వ్యాపారం చేస్తున్నావు, ఇంత లాభం సంపాదించావు, ఇంత ఆదాయం వచ్చింది, ఏంటంటే తెలియదు. ఏమైందో తెలియదు, ఎక్కడికి పోయిందో తెలియదు, ఎలా ఖర్చు పెట్టామో తెలియదు, కానీ డబ్బులు మాత్రం ఉండవు. ఎప్పుడు కరువే, ఎప్పుడు లేమితనమే, ఎప్పుడు కరువే, ఎప్పుడు చేతిలో డబ్బులు ఉండవు. అప్పుడే ఉంటాయి, అప్పుడే పోతాయి. ఎందుకు ప్రభువునందు ఎవరికైతే భయభక్తులు ఉండవో, దేవుని కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకోరో, ఎవరికైతే ప్రభువునందు భయభక్తులు ఉండవో వారి జీవితాలలో కరువు ఉంటారు. కొంతమంది అంటారు కొద్ది జీతమే అయినా తృప్తికరంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. వాళ్ళు ఖర్చు పెట్టుకున్నా ఇంకా డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఆ ఉన్నదాంతోనే సహాయం చేస్తారు, ఆ ఉన్నదాంతోనే వారు సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఎవరంటే దేవుడు యందు భయభక్తులు కలిగిన కుటుంబం. దేవుడు యందు భయభక్తులు నీకు కలిగి ఉంటే ఈ కుటుంబంలో ఏ కొదువ ఉండదు. కొంతమందికి ఫస్ట్ వీక్ వచ్చిందంటే భయం అండి, భయపడతారు. ఎందుకు? జీతం వస్తారు, అకౌంట్లో వేస్తారు, కానీ వచ్చిన జీతం ఏమైపోతుంది? ఇగో ఇన్స్టాల్మెంట్లు పేరుకి ఏదో అంటున్నాను, నా పేరు గుర్తురాట్లేదు. వాటికి వెళ్ళిపోయి చివరికి ఏదో కొనుక్కుందామని చూస్తే మినిమం బ్యాలెన్సే ఉంటుంది. ఆ మినిమం బ్యాలెన్స్ కూడా ఉండదు. బ్యాంక్ కూడా మెసేజ్ పంపిస్తాడు, ఏమని? నీ అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేదు కనుక నువ్వు 15వ తారీఖులో డబ్బులు వేయకపోతే నీ అకౌంట్కి బ్యాంకు ఖర్చులు డెబిట్ చేస్తుంది. మినిమం బ్యాలెన్స్ లేకపోతే బ్యాంకు ఛార్జీలు కలెక్ట్ చేస్తుంది కదా. ఎస్బీఐ అయితే చేయదు, మిగతా బ్యాంకులు చేస్తాయి. హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ ఈ బ్యాంకులన్నీ చేస్తాయి. ఎస్బీఐ చేయదు, ఆ రూట్ తీసిస్తారు ఎస్బీఐ కదా. ఉన్న డబ్బులు కూడా అయిపోతాయి. కనుక దేవుని బిడ్డలారా, మనం సంపాదించుకున్నది కొంచెమైనను, దేవుడు మనకి ఇచ్చినది కొంచెమైనను, మనము ప్రభువునందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు దానిని అనేక రెట్లుగా ఆశీర్వదిస్తారు. నీ బిడ్డల హాస్టల్ జాయిన్ చేయడానికి 1000 కట్టాలి కదా. ఎవరిని బతుకులాడుకునక్కర్లేదు. ఇప్పుడు నీకు ప్రభువునందు భయభక్తులు కలిగి ఉంటే నువ్వు 1000 ఫీజులు కట్టాలి కదా. ఎవరిని ఆశించనక్కర్లేదు, ఎవరి దగ్గరికి వడ్డీలుగా నువ్వు వెళ్ళక్కర్లేదు. ఎప్పుడు నువ్వు ప్రభువునందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అప్పుడు దేవుడు అన్ని నీకు సమకూరుస్తా. ఎప్పుడు ఏది నీకు ఎక్కడ దేనికి అవసరమో
అప్పుడు అక్కడ దేవుడు నీకు సమృద్ధిగా సమకూరుస్తాడు. ఎప్పుడంటే నీవు ప్రభువునందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఆయన కృప కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు. అబ్రహాము కాలంలో కరువు వచ్చిందా రాలేదా? అబ్రహాము కాలంలో కరువు వచ్చింది. ఆదికాండం 12వ అధ్యాయం 10వ వచనంలో, అయితే దేవుడు ఐగుప్తుకి పంపించి అబ్రహాము యొక్క కరువుని తీసివేశాడు. ఇస్సాకు కాలంలో కరువు వచ్చింది. ఆదికాండం 26వ అధ్యాయం 1-2 వచనాలలో, అయితే దేవుడు ఇస్సాకుతో మాట్లాడి ఫిలిప్పీ దేశానికి పంపించి అక్కడ ఇస్సాకు యొక్క కరువుని తీసివేశాడు. యాకోబు కాలంలో కూడా 7 సంవత్సరాల కరువు వచ్చింది. అయితే ఐగుప్తును పంపించి ఆదికాండము 41వ అధ్యాయము 21 నుంచి 30 వరకు రాయబడుతుంది. దేవుడు ఆ యొక్క ఐగుప్తులో యాకోబుని పోషించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుని ముగించేద్దాం. ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి కానీ టైం అయిపోయింది. ఈ పాయింట్ ముగించేస్తాం. తన నోరు కాచుకున్నవాడు తను కాపాడుకును, ఊరకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొను. ప్రైజ్ ది లార్డ్. మీ అందరూ బాగా అర్థమైంది. వింటున్నారు కదా? వింటున్నారా? నిద్రపోతున్నారా? ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. తన నోరు కాచుకున్నవాడు తనను కాపాడుకుంటాడు, ఊరకొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకును. మన నోరును మనం ఏం చేయాలా? కాచుకుంటేనే దేవుడు మనల్ని కాపాడతాడు. అలాగా ఊరికి కొంతమంది చూడండి, పని ఉండదు, పాట ఉండదు, ఊరికి మాట్లాడుతూనే ఉంటారు. ఏం మాట్లాడుతూ తెలియదు. ఆ మాటల్లో అనేకమైన దోషములు ఉంటాయి. అందుకే ప్రభు ఏమన్నాడు? విస్తారమైన మాటలలో దోషము ఉండగా మానదు. దానికి ఎక్కువగా మాట్లాడదు, ఎక్కువగా విస్తారంగా మాట్లాడదు. అలాగని మన నోటికి వచ్చినట్లుగా మనము మాట్లాడదు. మన నోటిని మనం ఏం చేయాలా? కాచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దావీదు మహారాజు అంటాడు 141వ కీర్తన 3వ వచనంలో, దేవా యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఏమన్నాడు దావీదు? నా నోటికి కావలి ఉంచు, ఒకటి కాపుదలగా ఉంచు. పొరపాటు నేనేమైనా ప్రభా నీకు ఇష్టం లేని మాటలు నేను మాట్లాడతానేమో, అప్పుడు నీవు నన్ను కాపాడు. నీ చేత నేను కాపాడబడాలంటే నా నోటిని నేను కాచుకోవాలా. ఒకవేళ ఏదైనా పొరపాటు జరుగుదేమో, ఆ పొరపాటు మాట నా నోట రాకుండా నీతో తన నాకు దగ్గర కాపుదలగా ఉంచుము, నా పెదవుల ద్వారమున కాపు పెట్టుము. నా పెదవుల మీదనే నీ దూత ఎప్పుడు ఉండాలి. నా పెదవుల మీద నీ దూత ఉంటే నేను కాని మాటలు నేను మాట్లాడిన ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బైబిల్లో మనందరికీ తెలుసు, కోరహు, దాతాను, అబీరాము, ఈ నలుగురికి నోటితో చాలా ఎక్కువ. దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఒక ఉన్నతమైనటువంటి స్థితినిచ్చి, ఒక యోగ్యత ఇచ్చి, ఉన్నతమైన స్థితినిచ్చి, అధికారం ఇచ్చి, ఇదిగో నా ప్రజల పక్షముగా మీరుండి నా ప్రజలకి న్యాయము తీర్చండి, నా ప్రజలకి ఏమి కావాలో, ఎలాగా నా ఆజ్ఞను అనుసరించాలో వారికి నేర్పండి అని దేవుడు మనల్ని ఏర్పాటు చేసినప్పుడు ఆ మాటకు మనము లోపడి ఉండాలి. అంతేగాని ఇదిగో నాకు అధికారం వచ్చింది, నాకు మంచి పొజిషన్ వచ్చింది, వాడెంత వీడెంత అని మనము మాట్లాడకూడదు. ఈ నలుగురు కూడా మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారు. మోషే నా పరిశుద్ధుడు, మోషేతో నా దేవుడు మాట్లాడతాడు, మేము పరిశుద్ధులమే, మాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, మేము కూడా న్యాయం తీరుస్తున్నాము, మాకు కూడా పెద్దల సభ ఉంది అని ఆ నలుగురు వారితో పాటు 250 మంది
నాయకులని, చిన్న చిన్న నాయకులందరినీ ఏర్పాటు చేసుకొని పోగు చేసుకొని దైవజనుడైనటువంటి మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారు. దేవుడు ఊరుకుంటాడా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలకు వ్యతిరేకముగా ఎవరు మాట్లాడినా దేవుడు వారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించ. చివరికి వారి పరిస్థితి ఏమైపోయింది? సంఖ్యాకాండం 16వ అధ్యాయం 32వ వచనం చదవండి. వారి పరిస్థితి ఏమైపోయిందో, భూమి తన నోరు తెరచింది, వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సంపాద్యమును మింగివేశారు. ఇంత భయంకరమైన పరిస్థితి. అందరూ చూస్తున్నారు. మోషే అంటున్నాడు, ఇగో ప్రజలారా, దేవుని ప్రజలారా, మీరందరూ దూరంగా వెళ్ళిపోండి. ఈ 4 కుటుంబాలు, వారి పశువులు, వారి బిడ్డలు, వారి సంపద, వారి ఇల్లు, వారు మాత్రమే ఇక్కడ ఉండండి. మిగతా వాళ్ళందరూ కూడా దూరంగా వెళ్ళిపోండి. ఇప్పుడు దేవుడు ఒక గొప్ప కార్యం ఇక్కడ చేయబోతున్నాడు, గొప్ప ఆశ్చర్య కార్యం చేయబోతున్నాడు అన్నప్పుడు అందరూ దూరం వెళ్ళిపోయారు. అప్పుడు వెంటనే భూమి నర విడిచింది. అందరూ కోరహు సంబంధులు కోరహుని సపోర్ట్ చేసిన వాళ్ళందరూ, వారి పశువులు, వారి ఇల్లు, వారి సంపద మొత్తం భూమిలోకి భూమి మింగివేసింది. అంత భయంకరమైన పరిస్థితి. భూమి నెలవెళ్ళి మింగివేసింది. అంత భయంకరమైనటువంటి తీర్పు వస్తారు. జాగ్రత్త సుమా. మన నోటిని కాపాడుకోవాలి. ఒకవేళ మన నోటిని మనం కాపాడుకోకపోతే దేవుని యొద్ద నుంచి భయంకరమైనటువంటి తీర్పు మనకి కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అయితే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నోరు ఎలాంటిది చెప్పాలి. మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నోరు అతి మధురమైనది. మన ప్రభు యొక్క నోరు అతి మధురమైనది. ఆయన నోట నుంచి వచ్చు ప్రతి మాట జీవజలపు ఊట. ఆయన మాట అద్భుతాలు జరిగిస్తుంది. పరమగీతములు 5వ అధ్యాయం 16వ వచనంలో, పరమగీతం 5వ అధ్యాయం 16వ వచనంలో ఆ శ్లోకం అంటుంది, నా యొక్క ప్రియుని యొక్క నోరు అతి మధురము. హల్లెలూయా. ప్రభు ఎవరిని కాపాడుతాడు? ఇశ్రాయేలుని కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. అంటే ఎవరైతే ప్రార్థన కలిగి ఉంటారో, ప్రార్థనతో ప్రభుకి విజ్ఞాపన చేస్తారో వారిని ప్రభు కాపాడుతూ ఉంటాడు. ఆయన తన దూతలను పంపించి కాపాడుతాడు. రెండవదిగా, ఎవరైతే ఆయన యందు బలమైనటువంటి విశ్వాసము కలిగి ఉంటారో వారిని ఆయన కాపాడుతాడు. మూడవదిగా, ఎవరైతే ప్రభుని ఎక్కువగా ప్రేమిస్తారో వారిని ఆయన కాపాడుతాడు. నాలుగవదిగా, ఎవరైతే ప్రభువునందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని కరువు రానివ్వకుండా, కొదువు రానివ్వకుండా కాపాడుతారు. ఎవరైతే నిర్దోషముగా ఉంటారో వారిని కాపాడుతాడు. ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో వారిని కాపాడుతాడు. ఎవరైతే తన నోటిని కాచుకుంటాడో వారిని కాపాడుతాడు. కనుక ఈ వాక్యములన్నింటినీ మీ హృదయంలో భద్రపరుచుకొని వాక్య ప్రకారము మీరు జీవించండి. దేవుడు సమృద్ధి అయినటువంటి దీవెనలు, ఆశీర్వాదములు మీకు అనుగ్రహిస్తాడు. అటువంటి కృప ప్రభు మిమ్మల్ని అందరికీ అనుగ్రహించను కాక. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించను కాక. ఆమేన్, ఆమేన్. తల వంచండి, ప్రార్థన చేస్తాం. కృపా సత్య సంపూర్ణుడవు, సర్వకృపానిధివి, మహాపరిశుద్ధుడు, మహాఘనుడు మా ప్రభు, ఈ పునరుద్ధాన దినమందు
ఈ నీ దీనదాసుని ముఖాంతరం నుండి మీరు మాట్లాడేటువంటి లేఖనములను బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభువా, బాపిత్రుడైనటువంటి యాకోబుకు నీవు తోడైంది. యాకోబు, నా కుమారుడా, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి నా సంతానమా, నా స్వాస్థ్యమా, నీవెక్కడికి వెళ్ళినను నేను నీకు తోడై ఉన్నాను. మరలా ఈ దేశంలోకి నీకు తోడుకొని వస్తాను. దీన్ని నెరవేర్చే వరకు కూడా నేను నిన్ను విడవను అని మాతో మాట్లాడాలని నీకు స్తోత్రాలు. ఎవరైతే యాకోబు వంటి ప్రార్థన కలిగి ఉంటారో, ఎవరైతే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డారో, యాకోబు వంటి ప్రార్థన కలిగి ఉంటారో వారిని కాపాడుతానన్నావు ప్రభువానికి స్తోత్రాలు. ఎవరైతే శత్రుఘ మేషక బెదనోలు వంటి బలమైనటువంటి విశ్వాసము కలిగి ఉంటారు వారిని కాపాడుతానని మాట్లాడారు ప్రభు. దానియేలు వంటి నిర్దోషులను కాపాడుతానన్నావు. హిజ్కియా వంటి యథార్థవంతులను కాపాడుతానన్నావు ప్రభు. నన్ను ఎవరైతే మిమ్మల్ని విక్కుడుగా ఎక్కువగా ప్రేమిస్తారో, నిన్ను ప్రేమించే వారందరినీ కాపాడుతానన్నావు ప్రభు. ఎవరైతే నీ యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆ కుటుంబాలకు ఏ కరువు రాకుండా, ఏ లేమి లేకుండా సజీవులుగా కాపాడుతానన్నావు ప్రభు. ఎవరైతే తమ నోరుని కాచుకుంటారో వారిని కాపాడుతానన్నావు ప్రభు. నీ నోరు అతి మధురమైనది ప్రభు. అతి మధురమైనటువంటి నీ నోరు ప్రభు మాకు అందరికీ అనుగ్రహించమైన నీకు స్తోత్రాలు. నేను వాక్యమును ఇదిగో నీ బిడ్డలు ప్రభు వారి హృదయంలో భద్రపరచుకొని వాక్య ప్రకారం జీవించేటువంటి శ్రేష్టమైనటువంటి కృప నీ బిడ్డలందరికీ అనుగ్రహించి వేరే సకల ఘనత మహిమ ప్రభావం పొందుకునమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును బట్టి అడుగుతూ వేడుకొనుచూ పొందుకొని నామం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మ దేవుని కన్యకని సహవాసము సన్నిధి తోడు వచ్చినటువంటి సంఘములందరికీ, ఇంకా రాలేకపోయిన వారందరికీ, వాక్యములు ప్రకటించిన దైవజనులు వారి కుటుంబాలకు, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు ప్రభు రాకడ పర్యంతము సదాకాలము తోడైయుండుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.